వ్యవస్థలు మార్చాలని ఆయన ఏమి ముఖ్యమంత్రి బయటికి రాకూడదు, ఎమ్మెల్యే ఇప్పుడు ఏమో ఆయన వ్యవస్థ ఏం చేయాలని ఉన్నాడు ఆయన. ప్రజలు ఎవరు కూడా ఎమ్మెల్యే కోసము ముఖ్యమంత్రి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని సమాజాన్ని తేవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఏ ముఖ్యమంత్రి మామూలు జనాలకి మీరు చెప్పింది వ్యవస్థల్ని మార్చాలనుకునే వ్యక్తి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా. కరెక్టే అన్న, ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలు మార్చాలన్నాడు. ఎట్లా? చేయని నేరాలకు ప్రతిపక్షాలను జైల్లో పెట్టాలా, చేయని నేరాలకు ప్రతిపక్ష పార్టీ వాళ్ళను ప్రజలను జైళ్లలో పెట్టాలా, నవరత్నాలనే పేరు చెప్పి. నేను కూడా పార్టీ జెండా జోబులో పెట్టుకొని తెల్లారాలుగా బజార్లో కూర్చున్న సందర్భాలు ఉండే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మేము కూడా చూసాం. నేను అనేది ఏమిటంటే 15 ఏళ్ళ చంద్రబాబు నాయుడు పాలనలో చెప్పుకోవడానికి ఏమన్నట్టు ఒకటి చెప్పండి నాకు. అది చెప్పుకోవాలంటే నీకు నాకు ఇప్పుడు ఈ టీవీ ఛానల్ చెప్పేదానికి దానికి డెవలప్మెంట్ దాని గురించి డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక మంచి 1 మినిట్ నేను అనేది ఇప్పుడు మేమేమంటే కరోనాలో 3 సంవత్సరాలు పోతే ప్రపంచాన్ని కబలించిన కరోనాలో ఆయనకి ఇచ్చిన సమయం 2.5 సంవత్సరాలు గట్టిగా. ఈ 2.5 సంవత్సరాలు అద్భుతాలు సృష్టిస్తారా? ఈ 2.5 సంవత్సరాలే ఆంధ్ర రాష్ట్రం వెనక్కిపోవడానికి కారణమా? ఒకటి రమణ గారు ఈ రాష్ట్రానికి రమణ గారు కరోనా అనేది ఒక్క నిమిషం అండి. రమణ గారు కరోనా అనేది కేవలం ఏపీ రాష్ట్రానికి మాత్రమే వచ్చింది కాదు, ప్రపంచ దేశాలకు వచ్చింది. కేవలం ఏపీ రాష్ట్రానికి మాత్రమే 2.5 సంవత్సరాలు లేవు, ప్రతి రాష్ట్రానికి అన్ని సంవత్సరాలు ఉన్నాయి. కరోనా పోయి 2 ఏళ్ళు అయిందన్న. 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రజాక్షేత్రంలో కూర్చున్నాడు? ఎక్కడైనా ప్రజలను కలిసి కనీసం వినతి పత్రాలు చూపించినాడు. 2.5 సంవత్సరం సరిపోదన్నారంటే మీరు పెద్దలు అట్లా మాట్లాడకూడదు. 40 ఏళ్ళ రాజకీయ 2 సంవత్సరాలు సరే మీరు చెప్పినట్టు కరోనా టైం పోతే రిమైనింగ్ టైం ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వచ్చిస్తారా? ప్రజా సమస్యలు డెవలప్మెంట్ ప్రజల్లోకి రాలేదా అంటే ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాడు అనేదాన్ని మీరు ఏకీభవిస్తారా? ఎవరు ఎందుకు రాలేదు చెప్పండి. మీరు చెప్తే చెప్పండి మీరు. ప్రవీణ్ కుమార్ గారు ఒక నిమిషం ఉండండి, చెప్పనివ్వండి రమణ గారిని. ప్రవీణ్ కుమార్ గారు ఒక నిమిషం ఉండండి. జయంతులకు వర్ధంతులకు వస్తాడు 3 సార్లు తప్ప ఎప్పుడు కడప జిల్లాకు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక పరిశ్రమ తెచ్చిన పేరు చెప్పగలరా మీరు? ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ లక్ష చెప్తా అన్నా, మీరు ఏదో జిల్లాలో కూర్చొని మాట్లాడితే ఇది ఎట్లుందంటే లక్ష కడప జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ప్రవీణ్ కుమార్ గారు రమణ గారిని మాట్లాడివ్వండి. మీరు ఒక నిమిషం ప్రవీణ్ కుమార్ గారు దయచేసి మీరు తనని మాట్లాడివ్వండి. ప్రవీణ్ కుమార్ గారు రమణ గారిని మాట్లాడివ్వండి. మీరు తర్వాత ఏం చేసినాడో చెప్పండి. ఓకే చెప్తారు ప్రవీణ్ గారు, మీరు స్పేస్ ఇవ్వండి, తనకి మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీరు కొంచెం ఆగండి. చంద్రబాబు నాయుడు ప్రజలు తేలుస్తారు కదా రేపు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. మేము ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ప్రభుత్వాన్ని మారుద్దామా అని. మీ అభిప్రాయం మీకుంటది, మా అభిప్రాయం మాకుంటది, మీ అభిప్రాయం మీకుంటది. కానీ న్యాయ నిర్ణేతలు ప్రజలు. ప్రవీణ్ కుమార్ గారు ఒక నిమిషం ఉండండి. ప్రవీణ్ కుమార్ గారు ఎలాగో మార్చారు, ఏప్రిల్లో ఎలక్షన్స్ అంటున్నారు, ఇంకొంచెం ముందుకు జరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఒక 4 నెలలు ఆగితే ఎవరు ఏంటనేది అర్థమవుతుంది. ప్రవీణ్ కుమార్ గారు ఒక నిమిషం ఉండండి. రమణ గారు